కాళహస్తి నుంచి తిరుపతి రాగానే టిఫిన్ చేసుకొని క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట టోకెన్స్ తీసుకోవడానికి. అప్పటికే ఫుల్ జనాలు ఉన్నారు. లైన్లో లాస్ట్లో నించింది కూడా మేమే. టోకెన్స్ దొరుకుతాయో లేదో అనుకుంటూనే వెళ్ళాం, కానీ ఫైనల్గా 4 hours వెయిట్ చేసిన తర్వాత టోకెన్స్ అయితే దొరికినాయి. ఇంకా వెంటనే మెట్లెక్కడం అయితే స్టార్ట్ చేసినాము. నేను ఎప్పుడు మెట్లెక్కాలన్నా మ్యాక్సిమం అల్పిరి మెట్లే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆన్ ద వేలో నడవడానికి ఉంటుంది కాసేపు, అప్పుడు కాలు నొప్పులైనా తగ్గుతాయని చెప్పేసి. ఇంకో రీజన్ ఏంటంటే చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, అండ్ చక్క ఫుడ్ తింటా ఎక్కచ్చు. ఇంకా ఈలోగా మనకి జింకలు కనిపిస్తే వాటికి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. నా గుండె చాలాసార్లు నువ్వు ఆగుతావా, నన్ను ఆగిపోమంటావా అనింది. సరే దాని మాట ఎందుకు కాదనాలే అనేసి ఆగుతా ఆగుతా అయితే ఎక్కినాం అనమాట. ఈలోగా గాలి గోపురం కూడా వచ్చేసింది. అప్పటికే నాలో ఉన్న గాలంతా అయిపోయింది గైస్. ఇంకా మళ్ళీ బొరులు మిక్చర్ తినేసి రీస్టార్ట్ చేసాము. కింద కాసేపు మెట్లెక్కడానికి ఇబ్బందిగా అనిపించినా గోవిందనామా స్టార్ట్ చేయగానే ఎంచక్క చదువుకుంటా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మేము 4కి స్టార్ట్ చేస్తే పైకి వెళ్ళేసరికి 7 అయిపోయింది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మళ్ళీ 1 hour వెయిట్ చేసిన తర్వాత రూమ్స్ అలాట్ చేశారు. ఇంకా రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం.